హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి రెసిపీస్ చాలా లేట్ అయిపోతున్నాయి, వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఐకియాకి అయితే వచ్చేసామన్నమాట. ఐకియా ఎలా ఉండబోతుంది, పార్కింగ్ ఏరియా అదంతా చూపిస్తాను, ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది వచ్చేసరికి బెంగళూరులోనే ఒకే ఒక చోట ఉన్న ఐకియా అనమాట. ఇది మాకు దగ్గరలో ఉంటుంది, ఒక 15 కిలోమీటర్స్ అంతే మా ఇంటికి ఐకియాకి. ఇది మొత్తం ఎంట్రన్స్ బయట అనమాట. రాగానే మన ఇండియా ఫ్లాగ్, అట్లా స్వీడన్ ఫ్లాగ్ అనుకుంటుంది, అట్లా కనిపిస్తుంది అనమాట. ఇది మేము ఈ క్లిప్ తీయడం మర్చిపోయాను, బయటికి వెళ్ళేటప్పుడు అయితే తీస్తున్నాను అనమాట. ఎవరైనా వచ్చేటప్పుడు తీస్తారు, నేను మొత్తం స్పెషల్ ఇట్లా హైవే పైన ఉంటుంది, పైన మెట్రో అనమాట. ఇట్లా అయిపోయిన తర్వాత పార్కింగ్ లోపలికి వచ్చేసాక 2 వీలర్ దగ్గర మా వాడిని అయితే పెట్టేసుకున్నాము. తర్వాత పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఇట్లా ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ దర్శనం ఇచ్చాయి ఇవే, చాలా క్యూట్గా అనిపించాయి. మా బాబు ఇదే మొత్తం అనుకొని ఏంటన్నా 4 ఉన్నాయి అంటున్నాడు. తర్వాత చూసి ఎక్కిరిస్తున్నాడు అనమాట. ఇవన్నీ అసలు ఐకియా ఏంటి అంటే ఫర్నిషింగ్ అనమాట. హోమ్ ఫర్నిషింగ్ అంటే మనం ఇంట్లో ఫర్నిచర్స్ డెకరేట్ చేసుకునేవి, ఇట్లా థీమ్స్ ఉంటాయి కదా, కిచెన్ థీమ్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా సెట్టింగ్స్ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తం సెటప్పే ఉంటుంది. మీరు కనుక స్కిప్ చేయకుండా కనుక చూసినట్టయితే ఏది మిస్ అవ్వకుండా నేను చూపిస్తాను మీకు ఐకియా. ఐకియా అంటే ఏదో పెద్దగా మనం వెళ్ళగలమా వెళ్ళలేమా, మన స్తోమత కాదు కదా, మనం చూడ్డానికైనా వెళ్ళలేం కదా అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోలో క్లారిటీగా చూపించేస్తాను, విత్ ప్రైజెస్తో సహా చూపిస్తాను. నేను మాత్రం ఏం తీసుకున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను అనమాట. చూడండి, స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లా రాగాలే పిల్లలు ఏడవకుండా పేరెంట్స్ కూర్చోడానికి ఇట్లా ఉన్నాయి అనమాట. దీని పక్కన లెఫ్ట్ సైడ్ మాహిర్ ఎటువైపు తిరిగినాడు, వాడి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సోఫా సెట్స్ అవి కూడా వేసున్నాయి అనమాట. అవి కూడా అమ్మేయే, కాకపోతే కూర్చోడానికి కూర్చున్నారు అందరూ. మా పాప ఫోన్ మీద ఎగబడిపోతుంది అనమాట. నేను ఎత్తుకున్నాను, వాళ్ళ డాడీ తీస్తున్నారు. భలే ఎగబడిద్ది ఫోన్ అంటే, తనకి ప్రాణం, ఎక్కలేని ప్రాణం. కానీ మేము ఫోన్ చూపించట్లేదు, ఇంకా ఐస్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి. ఇట్లా పిల్లలకి అట్రాక్ట్ చేయడం కోసం ఇట్లా పెయింటింగ్స్ అని, ఇట్లా క్రయాన్స్ వేసేవి అవన్నీ ఉన్నాయన్నమాట. ప్లే ఏరియా కూడా ఉంది. మనము ఐకియాలో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లోనే కిడ్స్ జోన్ అని ఉంటుంది. అక్కడ కనుక మనం రిజిస్ట్రేషన్ చేపించి పిల్లల్ని వదిలిపెట్టాము అంటే ఎగ్జాక్ట్గా 1 అవర్ తర్వాత వాళ్ళే మనకు కాల్ చేస్తారు, మీరు హ్యాపీగా షాపింగ్ చేసేయండి, మీ పిల్లల్ని ఆడిపించుకునే బాధ్యత మాది అన్నట్టు. ఒక 1 అవర్ ఉంటుందన్నమాట అక్కడ అందరూ పిల్లలందరూ అక్కడ వదిలిపెట్టేసి వెళ్తారు. కానీ మేము మాత్రం అట్లా వదిలిపెట్టలేదు. ఫ్రీయే, అది కూడా ఫ్రీయే. అక్కడ లోపలికి మనం అంత ఖర్చు ఏం చేయాల్సిన పని లేదు, చూడ్డానికైతే వెళ్ళొచ్చు. మేము అందుకోసమే మా దగ్గరలో ఉన్నా కానీ ఇన్నేళ్ల నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళామంటే నేనే కొంచెం ఫోర్స్ చేశాను అనమాట మా ఆయనకి, మన వాళ్ళకి ఐకియా కూడా చూపిద్దాం, ఐకియా వెళ్దామా అని చెప్పేసి. సో అలా అయితే వెళ్ళాం. ఏంటి ఇదంతా సెటప్ మొత్తం 349 అనుకుంటున్నారా? కాదండి, జస్ట్ ఆ అద్దమే 349 రూపాయలు. ఇందాక చూసారు కదా క్లాక్, ఆ క్లాక్ కూడా దాని మీద ఉన్న రేటే అనమాట, 799. ఇక్కడ వచ్చరికి బెడ్రూమ్ సెటప్ అనమాట. ఇదంతా ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించుకునే వాళ్ళకి ఇట్లా వాళ్ళే సెటప్ చేసి ఏవి ఎక్కడ పెట్టుకోవాలి, వార్డ్ బోర్డ్స్ అవన్నీ థీమ్, ఇదొక థీమ్ లాగా వాళ్ళే క్రియేట్ చేసి మొత్తం సెటప్ అమ్ముతారు. కావాలంటే లేదు మీకు ఇందులో పీసీ ఏమన్నా కావాలి అంటే అందులో ఒక పీసీ ఎత్తుకొని వెళ్ళి బిల్ చేయించుకోవచ్చు అనమాట. అట్లా ఉంటుంది. కానీ అద్దానికి మరి 349 రూపాయలు అంటే ఎక్కువే కదా. ఇది వచ్చేసరికి ల్యాంప్ అనమాట. ఇవన్నీ ల్యాంప్ ఇట్లా అడుగులు ఉన్నాయి కదా, ఆ అడుగులు లోపలికి వెళ్తే అటే కిడ్స్ జోన్ అనమాట. అక్కడ కనుక వదిలిపెట్టేసి వెళ్ళాము అంటే పిల్లలు చక్కగా ఆడుకుంటారు. డే బై డే పర్ డేకి ఏదో ఒక యాక్టివిటీ కూడా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు బాస్కెట్ బాల్ అనమాట. ఇట్లా పిల్లలు చూడండి క్రయాన్స్ వేసుకుంటున్నారు, లోపల వాళ్ళకి సపరేట్గా కూర్చోడానికి. అటువైపు చూసారా చిన్నపిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు, ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇట్లా వాళ్ళు ఆడుకోవడానికి లోపల మొత్తం సెటప్ అయితే ఉంటుంది. పిల్లలకి ఏమాత్రం బోర్ కొట్టదు. పిల్లలు కూడా కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటారు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ రోజు బాస్కెట్ బాల్ స్పెషల్ అనమాట, బాస్కెట్ బాల్ ఆడిపిస్తారు. ఈ విధంగా కిడ్స్ జోన్ అట్లా చూసుకుంటూ మేమేం తీసుకోలేదనుకోండి, మా అబ్బాయిని వదిలిపెట్టలేదు.
ఇప్పుడు నేను చూపించిన డబ్బాలు వచ్చేసరికి 79 రూపీస్, 79 రూపాయలు అనమాట. ఇక్కడ ఉన్న డబ్బాలు వేరే కాస్ట్ పడుతుంది. అక్కడ డబ్బా కింద పైన నేను చూపించాను, క్లారిటీగా చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ఫీడింగ్ రూమ్ ఉంటుంది, డే కేర్ రూమ్ ఉంటుంది, లైక్ డైపర్ చేంజింగ్ రూమ్ ఉంటుంది, అట్లా అన్నీ ఉంటాయి. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే కౌంటర్ అయితే వచ్చింది. మేము ఎవరికైనా ఫస్ట్ కౌంటరే కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఫర్నిచర్స్, కిడ్స్ జోన్ అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టారు. ఇవి వచ్చేసరికి డార్క్ చాక్లెట్స్ అనమాట, 169 రూపీస్. ఇవన్నీ చాక్లెట్స్కి సంబంధించిన సిరప్పులు అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను అసలు అనుకున్నా వెళ్ళంగానే వామ్మో, మా అబ్బాయికి తెలిసినది నాకు తెలియలేకుండా పోయింది. హాట్ డాగ్స్ అంట, ఏంటది నాకు కూడా తెలియదు. వాడు చూసే వీడియోస్ అని నిక్కీ వ్లాడ్ వీడియోస్ చూస్తూ ఉంటాడు కదా, అందులో వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు హాట్ డాగ్స్ అని చెప్పి. అదనమాట అక్కడ బొమ్మలో కనిపిస్తుంది కదా 49 రూపీస్ వెజ్ హాట్ డాగ్ అని చెప్పి. అదనమాట ఫైనల్లీ మా అబ్బాయి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఐకియా వెళ్ళేందుకు. ఎందుకంటే హాట్ డాగ్ తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి తినేసి వచ్చేసాడు అనమాట, హ్యాపీగా తిన్నాడు అనమాట. చూడండి కింద ఫ్లోర్ కూడా లైక్ మనం సిమెంట్ లాగితే ఎలా ఉంటుంది హౌసెస్కి, అలా ఉందన్నమాట. మార్బుల్స్ కాదు, టైల్స్ లాగా అనిపిస్తున్నాయి, కానీ టైల్స్ కూడా కాదేమో అనుకున్నా నేను. ఇట్లా అయిపోయిన తర్వాత చాలా ఫ్రీ అప్ స్పేస్ ఉంటుంది ఐకియాలో వచ్చేసరికి. మనం ఎన్నైనా తీసుకోవచ్చు, కాకపోతే మన జేబులో కూడా ఒక 2-3 కట్టలు ఉండాలి, ₹1,00,000 కట్టలు కానీ అట్లాగా ఉండాలన్నమాట. మేము యాక్చువల్గా బయటికి వెళ్ళాలనుకోలేదు, 2 డేస్ ఇంట్లోనే స్పెండ్ చేద్దాం అనుకున్నాము. మాహిర్ బర్త్డే ఉంది కదా, మాహిర్ బర్త్డేకి వెళ్ళకపోతే ఫీల్ అవుతాడని చెప్పి వాళ్ళ డాడీకి ఆఫీస్ ఉందని చెప్పి ముందే తీసుకెళ్ళిపోయారు. ఇట్లా స్పూన్స్ అంట ఇవి. ఈ స్పూన్స్ 5 పీసెస్ 4 పీసెస్ 50 రూపీస్ అంట, కానీ బాగున్నాయి క్వాలిటీ. మా వాళ్ళు ఎక్కడికి వచ్చినా మా పిల్లలు ఇద్దరు అయినా మా ఆయన అయినా ఫస్ట్ వీళ్ళు ఆడుకునే స్పేస్కి తీసుకొస్తారు, ఎందుకంటే మన పిల్లల కోసమే కదా బయటకు వచ్చేది అని చెప్పేసి. చూడండి ఇవైతే పూల కుండీలు అనమాట. పూల కుండీలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఏవేవో పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ, షో ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. షార్క్ ఇది వచ్చరికి 799 రూపీస్ అంట. నేను షాక్ అయ్యాను, దీనికి అంత అవసరమా అని చెప్పి. ఏదో పాతగుడ్లు అన్నీ వేసి దిండులాగా కుట్టి పిల్లడికి ఇస్తే ఆడుకోరంటారా చెప్పండి. ఏందో ఇవన్నీ. ఇదంటే 79 రూపాయలు అంట. ఏంటది 79 రూపాయలు? పైన ఫ్లవర్ వాజ్ కాదు, ఫ్లవర్ ఒక్కటే 79 రూపాయలు. ఇవి వచ్చేసరికి కప్స్ అనమాట. కప్స్ సెట్స్ 6-12 ఉన్నట్టున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అవి మనీ ఎంతో పైన ఉంది, చూపించలేదు అనుకుంటా, ఐఎమ్ సారీ. ఇవి వచ్చేసరికి హ్యాండ్ వాష్లు వేసుకునేదన్నమాట, హ్యాండ్ వాష్ బాటిల్. ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఎటు వెళ్తున్నామో మాకే తెలియదు, జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. ఇవేమనుకుంటున్నారు, ప్యాకెట్ లాగా ఉన్నాయి కదా, ఇవి షోవి. అదే మన ఊర్లలో ఎండిపోయిన చెట్ల ఆకులు అనమాట. ఎండిపోయిన చెట్ల ఆకుల్ని ఇట్లా డెకరేటివ్గా అన్నీ ఒకే కలర్స్ వేయకుండా వేరే వేరే కలర్స్ లాగా వేసి ఇట్లా అమ్ముతారనమాట. మనకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. తర్వాత చైర్స్ అనమాట, పిల్లల చైర్ వచ్చేసరికి ఒక్కొక్కటి చాలానే కాస్ట్ ఉందబ్బా. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత కాస్ట్ ఉంటుందని. దాని మీద ఉంది, ఎంత ఉందో 799 ఏమో ఉన్నట్టుంది. తర్వాత ఈ చైర్స్ వచ్చేసరికి ఏది తీసుకోవాలన్నా దాని మీద ఉన్న రేటే, తీసుకోవాలన్నా 3400 అంట. ఏంటది ల్యాంప్, ఇది వచ్చేసరికి 399. ఒక కప్పు 400 పెట్టి కొనుక్కోవాలా? నాకెందుకో తీసుకోవాలనిపించింది, కానీ 400 అమ్మో మన ఊళ్ళో 40 రూపాయలకి వచ్చింది కదా ఏంటి అని అనిపించింది, కానీ అనలేకపోయాను అనమాట. ఏం చేస్తామబ్బా, కొన్ని ఆపుకుంటేనే కొన్ని హ్యాపీనెస్లు దొరుకుతాయని. కొన్ని ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మన బడ్జెట్ ఏమో ఇక్కడ ఉంటుంది, మన కళలు ఆశలేమో కొండకెక్కి పైకి కూర్చుంటాయి అన్నమాట. ఇవసరికి చైర్స్, అన్బిల్డ్ చైర్స్ అంటే ఇంకా వాళ్ళు అవన్నీ సెటప్ చేయలేదు, అన్నీ మనకు కావాలి అంటే సెటప్ చేసి ఇస్తారనుకుంటా. ఇవన్నీ వేరే వేరేగా ఉన్నాయి. వామ్మో ఎంత పెద్దగా ఉందో కదా, చూస్తూ ఉంటే చూడాలనే అనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ మేము ఆ రోజు 6 కిలోమీటర్లు నడిచాము. ఎందుకు నడిచామో తెలుసా? ఐకియాలోనే నడిచాము 6 కిలోమీటర్లు. అది ఉన్నది కొంచెమే, కానీ దానికి బయటికి రావాలన్నా కానీ రూట్ ఎటేటో ఉంది. ఇది వచ్చేసరికి 2000 ఇది వచ్చేసరికి 150 రూపాయలు, 149 రూపాయలు మాత్రమే. ఇదేమో లెమన్ హనీ టీ అనుకుంటా. అదే మనం తాగుతాం కదా, మనం కాదు అనుకోండి, కొంచెం రిచ్ కిడ్స్ తాగుతారు. ఇట్లాంటి వాటిల్లో తీసుకెళ్ళి స్టైల్గా కొంచెం హాట్ వాటర్ వేసుకొని డిప్ చేసుకుంటా తాగుతారనమాట. మనం న్యాచురల్గా అయినా తయారు చేసుకోవచ్చు అది.
తర్వాత వచ్చేసరికి షూ ర్యాక్స్ అవన్నీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి, ఏది మిస్ అవ్వకుండా చూడండి. ఇవసరికి బౌల్స్ ఒక్కొక్క ట్రే అనమాట, మనం ఏమన్నా వేసుకోవడానికి అనమాట. ఇవసరికి మావాడు శానిటైజర్ తీసుకుంటున్నాడు అనుకుంటా అక్కడ. అది ఎలా 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 అని అయ్యా కొడుకులు ఇద్దరు చాలాసేపు ట్రై చేశాక మా వారు ఇలా ఇది రావట్లేదు అని చేయబెట్టి ఇట్లా అన్నారు. అది సపక్ మనకి చేతిలో వచ్చి పడింది. మా ఆయన షాక్ అయిపోయారు. మీ శానిటైజర్ వస్తుందిగా రాదేమో అనుకున్నా, రెడ్ లైట్ గ్రీన్ లైట్ లేదేంటి అని అన్నారు. తర్వాత మాహిర్ కూడా ట్రై చేసేసాడు. ఇలా పూల కుండీలు కూడా ఉన్నాయి. పూల కుండీ భలే ఉంది ఈ చెట్టు వచ్చేసరికి. కానీ మనం అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటాయి, అవి ఇంటికి రంగంలో చచ్చిపోతాయి ఎందుకో పాపం. ఇట్లాగా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సెటప్ ఉందన్నమాట, ఇంకొక సెటప్. ఇది వచ్చేసి షూ ర్యాక్ ఎంత, షూ ర్యాక్ 400 అంట, 2 లేయర్లు కూడా లేదు, 400 అంట. పర్వాలేదు. ఇది వచ్చరికి షూస్ పెట్టుకునేది, షూ ర్యాక్లో షూస్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు చాలా చోట్ల చూస్తూనే ఉన్నాము. ఇదేమో పిల్లలు ఆడుకోవడానికి, పిల్లల థీమ్ అనమాట. ఇవి రకరకాల చెట్లు, నాకేందో చెట్ల పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా తప్పట్లేదు అనమాట. చెట్లను ప్రాణం పీకుతా ఉంటుంది. ఇట్లా వెళ్తూ ఉండంగా చాలానే కనిపించినాయి. కొన్ని స్కిప్ చేద్దాం అనుకున్నాం, కానీ వీడియో కోసమే వెళ్ళాం కదా, స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఎలాగానే. ఈ చైర్ నాకు భలే నచ్చేసింది, ఆ నెట్ వేసి ఆ ఫ్లవర్స్ అట్లా లైటింగ్ లాగా వేసి. మా వాడు ఇక్కడ అమ్మయ్య ఇంక అప్పుడే అలసిపోయారు, 10 నిమిషాలు కూడా తిరగలేదు, ఏం లేదు, అలసిపోయారనమాట నా తండ్రి కొడుకులు ఇద్దరు. ఇట్లా అలసిపోయిన తర్వాత వచ్చి ఇలా హాయిగా రెస్ట్ తీసుకున్నారు. మా పాప కూడా ఒక 2 రీల్స్ తీసుకొని ఆ చెట్టు దగ్గర అట్లా. ఇది వచ్చరికి గోవాలో కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ చాలా కాస్ట్ అబ్బా, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, చాలా కాస్ట్ అది. ఆల్మోస్ట్ ఒక 7,000 ఏమో ఉంది. తర్వాత అరే లోపలికి వెళ్ళరా ఫోటో తీస్తా అనంటే నాకు భయం అంటాడే. మేము కళ్ళెదురుగానే ఉన్నాం. మా పాప బెటర్ తెలుసా, హాయి వాళ్ళ డాడీ ఎత్తుకుంటే ఇలా లోపలికి వెళ్ళి బాగా ఫోటోకి పోజులు ఇస్తూ ఉంది. ఎంత బాగా ఇచ్చిద్దో ఫోటోకి పోజులు. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అదే అలవాటని. ఇలాంటి అలవాట్లు మనం బాగానే చేస్తాం కదా, ఏ అలవాటు అయినా లేకపోయినా ఫోన్లో అలవాటు బాగానే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేయను, వీళ్ళు ఫోన్ చేయను, వీడియో కాల్స్ మాట్లాడిస్తూ ఉంటే అలవాటు ఆటోమేటిక్గా అయిపోయిద్ది. మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేస్తారు తెలుసా, పేరెంట్స్ని బ్లేమ్ చేస్తారు అందరూ. ఫోన్లు అలవాటు చేశారు మీరు పిల్లలకి, అది ఇది అని చెప్పి. ఇవి వచ్చేసరికి అన్నీ బాల్కనీస్లో వేసుకునే థీమ్స్ అనమాట. బాల్కనీలో వేసుకొని మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి స్టాండ్లు అవన్నీ ఉన్నాయి. మా పాప అసలు బయటికి వెళ్తే అసలు ఏడవదు, మంచి పాప. లోపల ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఏడిపిస్తూనే ఉంటుంది, సతాయిస్తూనే ఉంటుందా, బయటికి వెళ్తే అస్సలు ఏడవదు. ఈ టేబుల్ వచ్చరికి 4,000 అంట. ఇది వచ్చేసరికి అబ్బా క్లారిటీనెస్ మిస్ అయిందే. నేను వీడియోలో ఆల్మోస్ట్ కవర్ చేద్దామని అనుకుంటా, కానీ అది కవర్ అవ్వదు. నేను ఆన్ ద ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను కదా, అవేంటి బ్లర్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా వెళ్తూ ఉండగా ఇవన్నీ ర్యాక్స్, బట్టల ర్యాక్స్, షూస్ ఇవన్నీ అనమాట. ఇవి వచ్చేసరికి పూల కుండీలు, ఏవో అనుకునేరు, జార్లు అనుకోమాకండి, పూల కుండీలు, షోగా పెట్టుకునే పూల కుండీలు, అల్యూమినియంవి, సాయిల్ వేసుకునేవి, ప్లాస్టిక్వి, అట్ట ముక్కలవి, అన్ని డిజైన్స్ ఉన్నాయి. చూడండి ఎంత క్లారిటీగా ఎంత చక్కగా ఉన్నాయి, బుట్టలాగా ఉన్నాయి. అల్లిన బుట్టలు కూడా అమ్మేస్తున్నారు చివరికి. ఈ చెట్లు మన ఇళ్ళ దగ్గర ఇంటి బయట పిచ్చిగా మొలుస్తాయి అన్నమాట ఈ చెట్లు. ఇక్కడ వేలకు పెట్టేశారు వీళ్ళు. ఇట్లా ఇవన్నీ చిన్న పాట్స్ టైప్. తర్వాత చెట్టు చూడండి భలే ఉంది కదా, మన బటర్ఫ్లై పార్క్లో మనం వెళ్ళినప్పుడు చూపించానే వీడియోలో వ్లాగ్లో అట్లా ఉంది. ఈ చెట్లు కూడా భలే నచ్చినాయి, కాకపోతే ఇవి ప్లాస్టిక్వి. నేను కూడా అనుకోలేదు ప్లాస్టిక్వా కాదా అని చెప్పి, ప్లాస్టిక్వే అవి. తర్వాత అర్థమైందనమాట. ఇలా తీస్తూ ఉండగా మా పాపకు మళ్ళీ ఒక రీల్ తీద్దామని చెప్పి జస్ట్ అలా తీసాము. ఆల్రెడీ సినిమీని ఛానల్లో పోస్ట్ కూడా చేసేసాము, చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇట్లా ప్లాస్టిక్ పూలు, మంచి పూలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ప్లాస్టిక్ పూలు కూడా పెట్టారనమాట. ఇవి వచ్చేసరికి ఏవో స్టాండ్లు లాగా ఉన్నాయి, బౌల్స్ వేసుకోవడానికో, ఇవే చెట్లు పెట్టుకోవడానికి. ప్లాస్టిక్ మొక్కలు కొనుక్కున్నప్పుడు ప్లాస్టిక్ మొక్కలు ఎక్కడ పెట్టుకుంటాం, మళ్ళీ దానికి ఒక స్టాండ్ కొనుక్కోవాలిగా, అందుకోసమే ఆ స్టాండ్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్స్, వాల్ క్లాక్స్, వాల్ ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. భలే ఉన్నాయి. నేను అసలు సినిమాల్లో చూసేవన్నీ అక్కడ చూసా అనిపించింది నాకు. తర్వాత క్లాకుల్లో ఎన్ని రకాల క్లాక్స్ కావాలో అన్ని రకాల క్లాక్స్ కూడా ఉన్నాయి. చిన్న క్లాకులు, చిన్న వాచీలు అంటే చేతికి పెట్టుకునేవి కాదు, రకరకాలు ఉన్నాయి అన్నమాట. తక్కువలో కూడా ఉన్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి కలర్ఫుల్గా ఉంది, 699. అంటే ఐకియాలో మనం కూడా షాపింగ్ చేయగలము. ఎందుకు చేయలేము మనము, ఎందుకంటే
మన దగ్గర 10,000 ఉంటే చాలు, వెళ్ళి రావచ్చు. లక్షలే ఉండాల్సిన పని లేదు. చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి. చివరికి 50 రూపాయల పీసులు కూడా ఉన్నాయి తెలుసా, మీరు నమ్మరు. కానీ ఐకియాలో 50 రూపాయలకి అసలు ఏం రాదేమో ఐకియాలో అనుకుంటారు, కానీ చాలానే వస్తాయి ఐకియాలో 50 రూపాయల పీసులు. అట్లా కొనుక్కుంటూ వెళ్తే 100 రూపాయల పీసులు, టీ జల్లెడ 50 రూపాయలు, కత్తెర 50 రూపాయలు, అట్లాగా మంచి క్వాలిటీతో ఉన్నవే మంచి మంచి పీసులే దొరుకుతాయి అన్నమాట. అవని ఇవన్నీ కాదు, మనం కూడా యావరేజ్ ఎంత వేసుకున్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఐకియాకి వెళ్ళొచ్చు. అబ్బా, నాకు అనిపించింది, నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ అద్దాలు, ఎన్ని రకాల అద్దాలు ఉన్నాయంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి కొనుక్కుంటేనే 10 సార్లు 15 సార్లు చూసుకుంటాం. ఇక్కడ అన్ని 15,000 రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అద్దాలు. మనకు కావాలంటే వాళ్ళు ఏ ఫ్రేమ్లో కావాలో అందులో స్టిక్ చేసి కూడా ఇస్తారు. ఇవేమో వెనక్కి తగిలిచ్చేయంట, వెనక్కి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అనుకుంటా వాటికి. ఇవి వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్స్ లాగా కనిపించినాయి, కానీ మిర్రర్సే అనుకున్నా, తర్వాత అర్థమైంది ఫోటో ఫ్రేమ్ అని. 129 రూపాయలు అనమాట ఇప్పుడు నేను చూపించింది. అంటే 129 రూపాయలు అంటే మనకు బయట కూడా ఆల్మోస్ట్ 150 రూపాయలు పడుతుంది. అంటే అప్పుడు చూసుకుంటే తక్కువే కదా. ఇవి వచ్చేసరికి బ్రాస్ ఐటమ్, ఇత్తడి లాగా కనిపించే గాజు అనమాట. ఇత్తడివి మాత్రం కాదు, అర్థమైందా? జస్ట్ కోటింగ్ అనమాట. నేను పట్టుకొని చెక్ కూడా చేశాను, టకా మన సౌండ్ వచ్చింది. అంటే అన్నీ అట్లానే సేమ్లా కనిపిస్తాయి. ఇప్పుడు ఆ సెషన్ అయిపోయింది, ఇప్పుడు నేను క్యాండిల్ సెషన్కి వచ్చేసాను. ఇదేంటనుకుంటున్నారు? క్యాండిల్ పెట్టుకునే గ్లాస్ అంట. క్యాండిల్ పెట్టుకోవడానికి మళ్ళీ గ్లాసు. మన క్యాండిల్ ఇది వచ్చేసరికి ముస్లిమ్స్ చాలా ప్రిఫర్ చేస్తారు. రంజాన్ వస్తే ఎవ్రీ ఫోటో ఇదే ఉంటుంది. ల్యాంప్ అనమాట, ఇది ల్యాంప్. తిరిగి మనోడు అడిగాడుగా హాట్ డాగ్స్ అని చెప్పి, అదే హాట్ డాగ్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసరికి చికెన్ పిజ్జా స్లైస్, బ్రెడ్ మీద పిజ్జా లాగా చికెన్ ముక్కలు కూడా వేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఫుడ్ వచ్చేసరికి 450 రూపీస్ అయిందనమాట. సో ఇంకొక నెక్స్ట్ పార్ట్ అయితే చేస్తాను. ఇంకా మంచి మంచివి ఉన్నాయన్నమాట దాంట్లో, ఐకియాలోవి చూపిస్తాను.